వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నల్ల నువ్వులు ఉన్నాయండి, తెల్ల నువ్వులు ఉన్నాయి, వేరుశెనగ నూనె, కొబ్బరి నూనె, 4 రకాల నూనెలు ఉన్నాయి. 4 కూడా అంతకు మనకు వచ్చాయి. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు నాగభూషణం అని ఒక ఆదర్శ రైతు, లింగంగుట్ల గ్రామం. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ గోవుల్ని, ఆవుల్ని అన్ని రకాలు 4-5 రకాలు ఉన్నాయి. ఎద్దుల గానుగులు పెట్టి ఆయిల్ తీస్తున్నారు, పాత రోజుల్లో వెళ్ళి తీస్తున్నారు. అదే సమయంలో నూనె కూడా చాలా మంచి నూనె, ఎక్కడ ఇది వేయకుండా కెమికల్స్ వేయకుండా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. చూసాను. బాగా కష్టపడినప్పుడు కొంచెం మీరు ఆయిల్ కొని తీసుకురండి. ఏ ఆయిల్ కావాలి నీకు? తెల్ల నువ్వుల నూనె ఉంది, నల్ల నువ్వుల నూనె ఉంది, వేరుశెనగ నూనె ఉంది, కొబ్బరి నూనె ఉంది. 4 మంచి 4 తీసుకురండి. 4 తీసుకోరమంటావా? 4 ఓకే. 4 నువ్వు వాడతానంటే తీసుకొస్తావు. చాలా డిమాండ్ ఉంది ఇక్కడ. నేను వాడతాను. బికాస్ కోకోనట్ ఆయిల్, తర్వాత నువ్వుల నూనె అన్ని మంచివి కదండి. ఈ 3 ఓకే. వేరుశెనగ వాడతాము, వేరుశెనగ కూడా వాడతాం. ఓకే. ఎంత ఇది? ఎంతది బిల్ చూడమ్మా. 800 రూపాయలు కొబ్బరి నూనె సార్. కొబ్బరి నూనె. నల్ల నువ్వులు 800 రూపాయలు సార్. నల్ల నువ్వులు 800, వేరుశెనగ 500. బిల్లు 500 బిల్లు ఏంటి బిల్లు వేస్తే సార్ కష్టపడినందుకు డబ్బులు ఇవ్వండి. అది కాదు, ఎంత అవుతుందో టేస్ట్ వస్తుంది. వాళ్ళకి ఎంత మిగులుతుందో అడగండి, అది ఇంపార్టెంట్. అదే చూస్తున్నాం. వాళ్ళు బిల్లు వేసారంటే అక్కడ మిగిలేదు వేస్తారు. అట్లా కాదు, అమ్మిన తర్వాత వాళ్ళ కష్టానికి ప్రాఫిట్, లాభం ఎంత వస్తుందో కనుక్కోండి. దాన్ని బట్టే 3000 రూపాయలు. ఎంత 500, 600 మీరు బేరాలు అన్నట్టు. 3000 ఉంది, ఇంకొక 3000. ఓకేనా? గుడ్. ఇంకొక కొంత డబ్బుల్ని 10,000 వాళ్ళకి ఇక్కడ పనిచేసాం. మనిషికి 5,000. ఎంతమంది పని చేస్తారు? రమ్మా. చేతి నేను చేస్తారా? అవి మీరంటే తీసుకోండి. రమ్మా. అది కూడా అడగాలి, దేనికి మంచిదని కూడా వాళ్ళకి కూడా తెలియాలి కదా. అవి ఎందుకు మంచిది చెప్పమ్మా. వాళ్ళకి దేనికి వాడతా చెప్పి, ఈ ఏటికి మంచిది ఏం వాడతారు? ఎముకలకి కాలుష్యం రావడానికి మేడం. మన బాడీలో కాలుష్యం తక్కువగా ఉంటది కదా, అలాంటప్పుడు నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు ఎక్కువ వాడాలి. కొబ్బరి నూనెమో బాడీ వాష్ కి, వంటకి, అంటే ఎక్కువ లావ్ అవుతున్నారు కదా, అలా కాకుండా డైటింగ్ పరంగా వాడటానికి. అవును, మా ఇంట్లో కొబ్బరి నూనె ఎక్కువ వాడతాం. ఎక్కువ కొలెస్ట్రాల్ తగ్గిపోవడానికి మేడం. అవునమ్మా. వేరుశెనగ అనేది మనకి ఫస్ట్ నుంచి వేరుశెనగ అనేది కొంచెం లైట్ గా కొలెస్ట్రాల్ వచ్చింది. వేరుశెనగ మనకి పూర్వకాలం నుంచి వేరుశెనగ అలవాటు కాబట్టి అది వాడితే ఆరోగ్యంగానే ఉంటారు. బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంది, హెల్దీ ఫుడ్ అది కూడా. అవును, అంటే మంచి నూనె ఇస్తారు కనుక మీరు అది వాడితే మంచిదేలే, ఎంత వాడితే అంత మంచిది. మేడం గారు మాట్లాడుతుంది, ఎవరు తెలుసా? వాళ్ళ మేడం గారు. చాలా సంతోషం అమ్మ నీతో మాట్లాడటం. మా దగ్గర వెజిటేబుల్స్ ఉన్నాయి మేడం, నాచురల్ గా పండించినవి. ఓ అవునా? గుత్తి వంకాయ, దొండకాయ, బొబ్బాస్కాయ, నేతి బీరకాయ, సొరకాయ, బెండకాయ, వంకాయ, క్యాండిల్ బెండకాయలు. ఇవన్నీ ఏంటమ్మా మార్కెట్ మీరు అమ్ముతారా? అవును మేడం, ఎరువుతోనే డైరెక్ట్. తీసుకొస్తున్నా 2 బొప్పాయిలు. వెళ్ళిపో. ఇంకో కవర్ తీసుకోమ్మా, ఇంకోసారి తీసుకో. దానికి కూడా ఒక్క అయితే సార్, ఒకటి చాలమ్మా. ఓకే బూ. సరేనండి. సొరకాయ ఇది 2 బొప్పాయిలు. చాలు, 2 కాదు వంకాయలు. ప్రౌడ్ ఆఫ్ యూ. దీన్ని రాష్ట్రం అంతా కూడా చేయగలిగితే
చేద్దాం. ప్రపంచానికి మంచి చేసిన అవుతాం. చేద్దాం సార్. మీ సేవలు ఉపయోగించుకుంటాం. రైతులు కూడా మేము తీసుకొచ్చేసి మోటివేట్ చేస్తాం. రైతులకు చేద్దాం. సలహాలు ఇవ్వం. ప్రయోగశాల విజయం చేద్దాం. తప్పకుండా సరేనా? థ్యాంక్ యూ సార్. మీరు కదా